ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరిపించాలని చెప్పారు. పుష్కరాల్లో భాగంగా 4026 కోట్లతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటికే 899 కోట్లు ఆర్థిక శాఖ కేటాయింపులు జరిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. వీటిలో పట్టణాభివృద్ధి, R&B, జల వనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 1869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనులు పూర్తిగా అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్రం సాయం కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న స్టైఫండ్, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో జూడా ముఖ్య ప్రతినిధులు మంత్రి సత్యకుమార్ యాదవ్, కార్యదర్శి జి వీర పాండియన్ను కలిశారు. సమ్మెను విరమించి విధుల్లోకి వెళ్లడం ప్రారంభించినట్లు ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, జూనియర్ డాక్టర్లు ప్రధానంగా స్టైఫండ్ పెంపుతో పాటు రిటైర్మెంట్ వయసు పెంచకూడదని జూడా ప్రతినిధులు ఇంతకుముందు డిమాండ్ చేశారని మంత్రి తెలిపారు. రిటైర్మెంట్ వయసు పెంపు అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యుల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కేవలం పరిశీలన మాత్రమే చేశామని చెప్పారు. జూడాల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దీనిపై మరోసారి పునః పరిశీలన చేస్తామని వెల్లడించారు. స్టైఫండ్ పెంపు అంశంపై ప్రత్యేకంగా కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని చెప్పారు. 1-2 రోజుల్లో జూడా సంఘాల నాయకులతో కమిటీ సమావేశమై వారి డిమాండ్లపై చర్చిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిమితులు, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. నాన్ క్లినికల్ విభాగాల్లో MSc, PhD అర్హత కలిగిన వారిని నియమించే అంశంపైన మరోసారి పునః పరిశీలన చేస్తామని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త వైద్య కళాశాలలను త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని, అందులో భాగంగా నోటిఫికేషన్లు జారీ చేసినట్లు చెప్పారు. వారికి తగిన స్పందన రాని పరిస్థితిలో కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపైన జూడాల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని పురం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జూడాలు సమ్మె విరమించిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కొన్ని రోజులుగా ఈ ఇంటర్న్స్కి, PG స్టూడెంట్స్కి, అదేవిధంగా SR సూపర్ స్పెషలిస్టులకు ఇస్తున్న స్టైఫండ్ని పెంచాలని వారు కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం అనుకున్న పరిమితుల దృష్ట్యా ఎంతవరకు సాధ్యమవుతుందో అన్న విషయం మీద వాళ్ళతో చర్చలు నిర్వహిస్తూనే ఉన్నాం నిరంతరంగా. అయితే ఇవాళ దీని మీద పిల్ వేయడం, తర్వాత కోర్టు దృష్టికి కూడా వెళ్ళడం, దానికి ముందుగానే జూడాలు కూడా సమ్మె విరమించారు. అయితే ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో కూడా పోల్చుకొని చేయాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇంటున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ ఖచ్చితంగా మనకన్నా ఎక్కువ ఉంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా PGలకి ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. స్టైఫండ్ ఒకటి అయితే, రెండవది రిటైర్మెంట్ ఏజ్ పెంచకూడదు అనేది కూడా అది ప్రభుత్వ పరిశీలన మాత్రమే ఉంది. ఎందుకంటే అనేక చోట్ల డాక్టర్ల లభ్యత తగ్గుతున్న కారణంగా
ఒక పరిశీలన మాత్రమే చేయడం జరిగింది. కానీ జూడాలు చేసిన డిమాండ్ మేరకు వాటిని మళ్ళీ పునః పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నాన్ క్లినికల్ వాటిల్లో కూడా ఎంఎస్సీ వాళ్ళని పిహెచ్డి వాళ్ళని తీసుకునే విషయంలో మళ్ళీ ఇంకోసారి పునఃపరిశీలించాలి. ఎందుకంటే దాని మీద కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. ఆనాటి ఉన్న పరిస్థితుల్లో ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం తొందరగా కాలేజీలు తీసుకోవాల్సిన అవసరంలో నోటిఫికేషన్లు ఇచ్చిన తరుణంలో స్పందన లేని తరుణంలో మాత్రమే చేయడం జరిగింది. వాటి మీద కూడా ఖచ్చితంగా పునఃపరిశీలిస్తాం. చాలా సానుకూలంగా వాటి మీద ఉండడం జరిగింది. అయితే స్టైఫండ్కి సంబంధించిన విషయంలో మాత్రం ఇవాళ ఒకసారి కమిటీ కోర్టు కూడా చెప్పడం జరిగింది. కమిటీ నియమించి ఆ కమిటీ తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్తో జూడాస్తో కూడా చర్చించిన తర్వాత ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకురావాల్సిన నేపథ్యంలో కమిటీ ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఆరోగ్య శాఖ సెక్రటరీ వీరపాండ్యన్ గారి నేపథ్యంలో కమిటీ ఉంటుంది. 1-2 రోజుల్లో జూడా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా కూర్చున్న తర్వాత చర్చించిన తర్వాత ప్రభుత్వ పరిమితులు కూడా వారి ముందే వారి దృష్టిలో ఉన్నాయి. వారికి సంపూర్ణ అవగాహన ఉంది. అదేవిధంగా వారికి సంబంధించిన ఏదైతే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా సానుకూలంగా ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్లి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి జూడా నాయకుల్ని జూడా డాక్టర్లందరికీ దాదాపు 9,500 మంది చేస్తున్న సమ్మెని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పేదలు రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఎమర్జెన్సీ సర్వీసుల కారణంగా ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో వారు మానవతా దృక్పథంతో స్పందించి సమ్మెను విరమించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. తమ ప్రధాన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని ఆశిస్తున్నామని రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు తమ సమ్మెను 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో జూనియర్ డాక్టర్ల సంఘం ముఖ్య ప్రతినిధులు సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జి వీరపాండ్యన్ కూడా కలిసి తమ సమస్యలను ప్రతినిధులు వివరించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ సమ్మెను 2 వారాల పాటు వాయిదా వేసి జూనియర్ డాక్టర్లు తిరిగి విధుల్లో చేరడం ప్రారంభించినట్లు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్లలో ముఖ్యంగా స్టైఫండ్ పెంపు, అలాగే రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 3 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ తెలిపారు. నా పేరు డాక్టర్ ఈశ్వర్ అండి. నేను ఏపీ జూనియర్ డాక్టర్ రాష్ట్ర అధ్యక్షుడినండి. ఏదైతే గత 16 రోజులుగా మేము సమ్మె చేయడం జరుగుతుంది దశల వారీగా. గత 8 నెలల నుంచి మా ముఖ్యమైన డిమాండ్స్ ఏదైతే గవర్నమెంట్ ముందు పెట్టామో, ఏదైతే ఎంఎస్సీ పిహెచ్డి గురించి, ఏజ్ ఇంక్రిమెంట్ గురించి, అలాగే స్టైఫండ్ పెంపు 30% పెంచాలని గత 8 నెలల నుంచి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము. అలాగే జూలై 21వ తారీఖు మా ముఖ్యమైన 3 డిమాండ్స్ మరొకసారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఆగస్టు 10 నుంచి ఏదైతే దశల వారీగా ఫేజ్ 0, ఫేజ్ 1, ఫేజ్ 2, అలాగే గత వారం రోజుల నుంచి ఏదైతే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేయడం జరిగిందో ఈ రోజుతో 16 రోజు ఉంది. ఈరోజు ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు ఒక 2 వారాలు హైకోర్టు ఆదేశాల మేరకు ఒక 2 వారాల పాటు సమ్మెని మేము టెంపరీగా కాల్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ 2 వారాల్లో ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అని కోరుకుంటున్నాము. అలాగే హైకోర్టు నుంచి కూడా ఈ 2 వారాల లోపు ఈ డిమాండ్స్ని పరిష్కరించాలని హైకోర్టు గవర్నమెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందండి. మేము గవర్నమెంట్ నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నామండి. ఏదైతే హైకోర్టు ఒక కమిటీని నిర్ధారించి దీన్ని త్వరగా 2 వారాల లోపు ముగించాలని చెప్పారు. అలాగే ఏదైతే హెల్త్ సెక్రటరీ గారు అయితే వీరపాండ్యం గారు ఆ కమిటీని ఫామ్ చేశారండి, ఒక 2 రోజుల్లో మాతో మళ్ళీ చర్చిస్తానని హామీ ఇచ్చారండి. మేము కూడా పార్ట్ ఆఫ్ ద కమిటీ అండి. లేదండి, ఇది హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కమిటీ. ఇది డిఎంఈ గారు, హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు, రిజిస్టర్ గారు, డిఎస్హెచ్ ఆఫీసర్ అండ్ ఏపీ జూడా కమిటీ మెంబర్స్ ఉంటామండి. అవునండి, ఈ ముఖ్యమైన 6 ఒక కమిటీ ఫామ్ చేశారు. ఈ కమిటీలో మళ్ళీ చర్చలు జరిపించి మా ఒక ముఖ్యమైన 3 డిమాండ్స్ని పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాం. మేము మా అఫీషియల్ ఏపీ జూడా ప్రెస్ నోట్ నుంచి రిలీజ్ చేస్తామండి. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఉయ్యూరు ప్రజలకు కృష్ణా జలాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజలు సహకారం అందిస్తే పట్టణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయవచ్చునని బాలశౌరి తెలిపారు. తోట్లవల్లూరు నుంచి కృష్ణా జలాలను ఉయ్యూరు పట్టణ ప్రజలకు అందించేందుకు 100 కోట్ల రూపాయలతో జరిగే పైప్ లైన్ పనులను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేందర్ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, జంపన పూర్ణచంద్రరావు,
అబ్దుల్ కుద్దూస్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రోడ్లు, డ్రైన్లు నిర్మాణం మరియు పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలు సహకారం అందిస్తే పట్టణ మరియు పల్లె ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయవచ్చునని ఎంపీ అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో శుద్ధ జలాలను పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ, ఉయ్యూరు పట్టణానికి 100 కోట్ల రూపాయలతో కృష్ణా జలాలను తీసుకొచ్చి పట్టణ ప్రజలకు మంచినీటి సమస్యను పరిష్కరించడం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే ఉయ్యూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రక్షిత మంచినీటి పథకానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా రుణాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. నేను, శాసనసభ్యులు వారు అందరం కలిసి. ఇది ఉయ్యూరు మున్సిపాలిటీకి దాదాపు ఒక 12,000 కనెక్షన్స్ ఇచ్చి ఇంటింటికి 12,000 ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఒక శుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక మంచి పథకం. ఇది కృష్ణానది నుంచి వాటర్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీ మొత్తానికి కూడా వాటర్ ఇవ్వబోతూ ఉన్నాం. దీన్ని దాదాపు ఒక 2 సంవత్సరాల లోపులోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. అదే రకంగా టిక్కో హౌసెస్ ఏదైతే దాదాపు చివరి స్టేజ్లో కంప్లీట్ అయ్యాయో దాన్ని 30వ తారీఖు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి దాన్ని ఆ ఇల్లు కూడా ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ నెల 30వ తారీఖున ఆ కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నాం. మిగిలినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యులు ప్రసాద్ గారు మేము అందరం కూడా కలిసి ప్రజలకు ఏది కావాలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం అయితేనేవ్వండి, మిగిలిన రోడ్ల వ్యవస్థను మెరుగుపరచడమేనండి, అవన్నీ తప్పకుండా డెవలప్ చేయడానికి మేము ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. కళలో కూడా మీరు అనుకున్నారా కృష్ణా నది మంచినీరు మీకు వస్తుందని? చెప్పాలి. అది చేసి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలు. ఎంత? 100 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ఉయ్యూరు మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలతోటి తోట్ల వల్లూరు దగ్గర నుంచి కృష్ణా నదిలో నీరు తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయమా కాదా? 30వ తేదీ మేము గ్రామంలో తిరుగుతా ఉన్నప్పుడు ప్రతి సోదరిమణి కూడా మాకు టిక్కో హౌస్ ఇచ్చారు, ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. నాకు కూడా చాలా బాధగా ఉంది. 14-19లోనే 80-90% పూర్తి చేసి మళ్ళీ కనుక ఆ రోజు ప్రభుత్వం వచ్చి ఉన్నట్టయితే కేవలం 5-6 నెలల్లోనే ఆ టిట్కో హౌసెస్ ఈ పాటికి మీరందరూ కూడా దాంట్లో నివాసం ఉండేవాళ్ళు. దురదృష్టం ప్రభుత్వం ఆ రోజున అధికారం కోల్పోవటం, తర్వాత మరి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుక రాయి కూడా ఆ యొక్క టిట్కో హౌస్ లో కన్స్ట్రక్షన్ చేయకపోగా పాములు, జర్రెలు, చెదపుట్టలు చేరి మనం పెట్టిన గుమ్మాలు కూడా తినేసినాయి. ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కుటుంబం సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి చేరుకున్న లోకాయుక్త జస్టిస్ మల్లికార్జునరావు దంపతులకు, కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ స్వయంగా హాజరై లోకాయుక్త కుటుంబ సభ్యులకు అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు లోకాయుక్త జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ సర్ 2026 ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సర్ 2026లో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే, ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా, క్లెయిమ్స్, అభ్యర్థనలు, విచారణ, పరిష్కారం వంటి అంశాలపై కమిషనర్ ధ్యానచంద్ర సమీక్షించారు. క్లెయిమ్స్, అభ్యర్థనల స్వీకరణకు ఆగస్టు 30 వరకు గడువు ఉన్నందున అర్హత కలిగిన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు లేదా అభ్యంతరాలను నిర్ణీత విధానంలో సమర్పించాలని సూచించారు. ఈఆర్ఓ, ఏఈ, ఆర్ఓ లాగిన్లలో ఇప్పటివరకు 8,900 హీరింగ్ పూర్తయ్యాయని కమిషనర్ తెలిపారు. పూర్తయిన హీరింగ్స్ వివరాలను సిస్టంలో సక్రమంగా నమోదు చేయడంతో పాటు పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది బిఎల్ఓలు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేదని రాజకీయ పార్టీ ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురాగా ఫారాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఓటర్ల వివరాల్లో గుర్తించిన 9 డిస్క్రిపెన్సీలు, సుమారు 36,000 వ్యాకరణ, స్పెల్లింగ్ తప్పులపై కూడా సమావేశంలో సమీక్షించారు. సంబంధిత ఓటర్ల నుంచి ఆధారాలు సేకరించి వివరాలను ధృవీకరించాలని, అవసరమైన డిక్లరేషన్లు తీసుకోవాలని బిఎల్ఓలు, ఏఈ, ఆర్ఓలకు సూచించారు. సర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అసంపూర్ణ సమాచారం, వివరాల్లో వ్యత్యాసాలు, డేటాలోని తప్పులను సంబంధించిన రికార్డులతో సరిపోల్చి అవసరమైన సవరణలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఈ, ఆర్ఓలు కె దుష్యంత్, కె ప్రభుదాస్, కె లక్ష్మితో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.